హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి 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 శాంతి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం లోకశంకరం. వరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. ఓం పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇందులో అనుమానాధికరణము అధ్యయనంలో ఉన్నాం. ఈ అనుమానాధికరణంలో ఏమిటంటే ప్రధానము అనగా ప్రకృతి, ఈ బ్రహ్మము అని అంటారు. అనగా ప్రధానమే అన్నిటికీ మూలము అని ఎవరంటారు? సాంఖ్యులు. ఇది ఈ సాంఖ్యులు చెప్పేటువంటి అభిప్రాయాన్ని వ్యాసుల వారు ఖండిస్తున్నాడు. ప్రధానము ఈ బ్రహ్మము స్థానంలో లేదు. బ్రహ్మం అంటే అన్నిటికన్నా గొప్పది. ప్రధానం అనేటువంటిది ఈ జగత్తును సృష్టించలేదు. ప్రధానం అనేటువంటిది జడము, అది చైతన్యము లేనిది. చైతన్యము లేనిది అటువంటి దానిని అటువంటిది ఎలా సృష్టిస్తుంది? కాబట్టి ప్రధానము ఈ జగత్తును సృష్టించదు. అందుకనే మనకు ప్రారంభంలో జన్మాద్యస్యేతః అనేటువంటి సూత్రంలో ఆ శ్లోకం వచ్చింది. భాగవతంలో మొదటి శ్లోకం జన్మాద్యస్యేతః అనే దానిలో చివరన చెప్పాడు ఎవరు అని అంటే ఈ మొత్తానికి సృష్టి స్థితిలయల వరకు మొత్తానికి ఈ జగత్తుకి సత్యం పరం ధీమహి అనే శ్లోకంలో చివరి చెప్పాడు. ఆ బ్రహ్మము సత్యం పరం ధీమహి ధీమహి ధ్యానిస్తున్నాను అని చెప్పాడు. ఈ మొత్తానికి ఎవరు? ఆ బ్రహ్మమే అని చెప్పాడు దానిలో కూడా. అనగా ఈ జగత్ కారణము మొత్తాన్ని సృష్టి స్థితిలయలు సృష్టించడం, మళ్ళీ అన్ని తీసుకోవడం అన్నీ బ్రహ్మమే అని కూడా చెప్పాడు అక్కడ. అయితే ఈ సాంఖ్యులు ఏం చేస్తున్నారు? ఇంకా వెంటబడుతూనే ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ప్రధానమే ఈ బ్రహ్మము, ప్రధానమే ఈ జగత్ కారణము అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ 110, 111 సూత్రంలో 110 సూత్రంలో ఒక 2 పదాలు వచ్చినాయి. ఏమిటంటే జ్ఞేయత్వము ఒకటి, జ్ఞేయము ఒకటి. జ్ఞేయము జ్ఞేయత్వము ఈ 2. జ్ఞేయత్వము అంటే తెలియదగినది అని అర్థం. తెలియదగినది అని. ఆ తెలియదగినది ఏమిటి? ప్రధానమని చెప్పలేదండి అక్కడ. తెలియదగినది లేదు. కానీ తెలుసుకోదగినది ఏమిటి అనంటే బ్రహ్మము. తెలియదగినది బ్రహ్మమే, తెలుసుకోదగినది బ్రహ్మమే. 2 పదాలు చూసుకుంటుంటే అర్థాలు. తెలియదగినది అంటే తెలుసుకోవాలని అనుకున్నాం అనుకో, మనకు ఒక ఆలోచన. తెలుసుకోవాలంటే ఒక విషయం,
ఏంటయ్యా తెలుసుకోవాల్సింది అని అంటే బ్రహ్మాన్ని గురించే తెలుసుకోవాలి. ఏమిటో నాకేం తెలియదంటే లేదండి, నాకు అసలు ఏం తెలియదండి అని అన్నాడు అనుకో, ఏంటంటే తెలియలేదంటే బ్రహ్మం గురించి తెలియలేదు, అది అర్థం. కాబట్టి అర్హత, ఆ బ్రహ్మానికి అర్హత ఏమిటంటే తెలుసుకోదగినది. ఏమిటంటే ఆ వస్తువు అదే, ఆ బ్రహ్మమే. తెలియదగినది, తెలుసుకోదగినది రెండు ఆ బ్రహ్మమేనండి. కాబట్టి ఆ బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలి, అంతేగాని ప్రధానం కాదు అని చెబుతున్నాడు. అది దేని ప్రధానం కాదు అని అంటే ఈ సృష్టి స్థితిలయలకు ప్రధానము కాదు అని చెప్పేస్తున్నాడు దీనిలో. అంటే సాంఖ్య సిద్ధాంతాన్ని పక్కన పెట్టేస్తున్నాడు వ్యాసుల వారు. సాంఖ్య సిద్ధాంతంలో ప్రధానము అంటే అర్థము త్రిగుణాత్మకము. త్రిగుణాత్మకము అని అంటే సత్వ రజస్తమో గుణములు, ఈ మూడు గుణములు ఈ జగత్తును సృష్టిస్తున్నాయి అని అంటారు వాళ్ళు. దాన్ని ఈ సూత్రం ద్వారా వ్యాసుల వారు పక్కన పెట్టేస్తున్నాడు. ఇది 111వ సూత్రంలో చెబుతున్నారు. వదతి ఇది చేతన ప్రాజ్ఞ ఇహి ప్రకరణాత్. వదతి ఇది చేత్, ప్రధానమును జ్ఞేయమని చెప్పుతున్నారు, అది సరైనది కాదు, నహి సరైనది కాదు. ప్రధానాన్ని చెబుతున్న, ప్రధానం అంటే ప్రకృతి, ఆ ప్రకృతి తెలుసుకోదగినటువంటిది ఏంటి అని అంటున్నా, కాదండి తెలుసుకోదగినటువంటి బ్రహ్మం అండి. అది అసలు వాస్తవానికి లోకంలో కూడా చాలామంది నాకేం తెలియదండి అంటుంటారు. అక్కడ ఏ సందర్భాల్లో అంటుంటారు. అసలు ఏంటంటే తెలియలేదు అనే మాట తెలుగు పదం, అది అసలు తెలుగు పదం. దాని సంస్కృత పదం ఏంటంటే జ్ఞేయత్వం. ఆ జ్ఞేయత్వము అంటే అంటే బ్రహ్మముల గురించి నాకు తెలియలేదని అసలు అర్థం. అది అది అంత విశేషం. కానీ సహజంగా తెలియలేదండి అని అంటే ఏదో విషయాన్ని జనరల్ లోకలో ఉన్నటువంటి విషయం కావాలో అనుకుంటారు, కానీ ఆ పదానికి అంతటి అర్థం ఉంది. అది అదనమాట. అది కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రధానము బ్రహ్మమని చెప్పలేదండి అని చెబుతున్నాడు. కానీ ఇక విశేషం, ఇప్పుడు ఆధారం ఏమిటి? ఆధారం బ్రహ్మముని గురించి, ఆధారం బ్రహ్మమునకున్న లక్షణాలు చెబుతున్నాడు. ఆ లక్షణాలు నీకున్నాయా? ప్రధానానికి ఉన్నాయా ఆ లక్షణాలు? బ్రహ్మానుకున్న లక్షణాలు చెబుతున్నాను విను అని కఠోపనిషత్తులో మొదలుపెట్టాడు. కఠోపనిషత్తు అనేటప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? నచికేతుడు, యమధర్మరాజు. నచికేతుడు అడిగిన ప్రశ్నలకి యమధర్మరాజు సమాధానం చెప్పడం. నచికేతుడు ఏమో కావాలని కోరుతున్నాడు? ఆత్మజ్ఞానం కావాలని కోరుతున్నాడు. ఆత్మజ్ఞానం కావాలని కోరుతుంటుంటే ఆయనకు 3 వరాలు ఇచ్చాడు, వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆత్మజ్ఞానం గురించి. ఆ సందర్భంలో కఠోపనిషత్తు వచ్చింది. ఈ కఠోపనిషత్తులో ఏం చెబుతున్నాడంటే ప్రకరణాత్. ఈ సూత్రం 111లో ప్రకరణాత్. ప్రకరణాత్ అంటే కఠోపనిషత్తులో చెప్పబడినటువంటి, అక్కడ అవ్యక్త ప్రకరణం ఉంది. ఆ అవ్యక్త ప్రకరణంలో ఏం చెబుతున్నారంటే ప్రాజ్ఞ అంటే ఆ పరమేశ్వరుడు, ఆ బ్రహ్మము గ్రహించాలి, కానీ ప్రాజ్ఞ అంటే ప్రధానం కాదు అని విషయం చెబుతూ, ఆ బ్రహ్మము ముక్తి ఇస్తాడు కానీ ప్రకృతి ఇవ్వలేదండి. బ్రహ్మం ముక్తి ఇచ్చేది ఎవరు? బ్రహ్మం ఇస్తుంది. ప్రధానం ఎందుకు ఇస్తుంది? అసలు ప్రధానం ఏమిటి? జడ పదార్థం, చైతన్యం లేదు, అది ఎందుకు ఇస్తుంది? అందుట్లో ప్రకృతి ఏం చేస్తుంది? ప్రధానం మళ్ళీ పుట్టిస్తుంటుంది, మళ్ళీ పుట్టిస్తుంది. ఇదే పని ఎంతసేపటికి, ఉపాధులు తీసుకోవటమే. కానీ బ్రహ్మం ఏమిటి? మోక్షం ఇస్తుంది. బ్రహ్మం అన్నిటికన్నా గొప్ప. ఇది ఇప్పుడు బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు ఈ మంత్రం కఠోపనిషత్తులో. అశబ్దం అన్నీ చూసుకోండి, అన్ని వ్యతిరేకార్థంలో చెబుతున్నాడు. అశబ్దం, అస్పర్శం, అరూపం, అవ్యయం, తథా ఆ విధంగానే అరసం, నిత్యం, అగంధవతో చ యత్ ఏదైతే ఉన్నదో అనాది, అనంతం, ఆ పదాలు బట్టి తీసుకోండి. అనాది,
అనంతం మహతః పరం ధ్రువం నిచాయ తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే అని. నిచాయ అన్వేషించి తెలుసుకో. నేను చెబుతున్నటువంటి విషయం ఉందండి, నువ్వు అన్వేషించుకో అని అంటే ఆ బ్రహ్మాన్ని గురించి అన్వేషించుకో. ఆ బ్రహ్మం ఎక్కడ ఉన్నది? నీ హృదయంలోనే ఉన్నది కదా, హృదయాన్ని గుహలో ఉన్నది కదా. తెలుసుకో, నువ్వు అన్వేషణ చేసుకుని ఊరిక కూర్చుంటే ఎట్లా? బ్రహ్మం గురించి నువ్వు అన్వేషణ చేయాలి. అన్వేషణ చేస్తే ఇప్పుడు నేను చెప్పాను సూత్రాలు ఇవి కనపడతాయి. అందుకని అశబ్దం అని మొట్టమొదటి చెప్పేశారు. అస్పర్శం, అరూపం, అవ్యయం అని చెప్పేశాడు. అంటే ఏమిటి? దీనిలో ప్రధానమైన అశబ్దం, శబ్దము లేనటువంటిది. ఇక్కడ శబ్దము లేనటువంటిది అంటే ఇక్కడ అర్థం ఏమిటనంటే ఒక పదం అనేటువంటి నిర్వచనం లేదు దానికి. ఆ బ్రహ్మం అన్నారు అంతే, ఆ బ్రహ్మ పదార్థం అదే అనమాట. ఇంకొక అర్థం ఏంటంటే శబ్దం అంటే ఒక ధ్వని అని అర్థం. కానీ ఇక్కడ ధ్వని అంటే అర్థము ఓంకారం ఉన్నది, అది కాదు. ఇక్కడ అశబ్దం అంటే ఒక పదం లేదు, దానికి ఒక పేరు పెట్టడం అనేటువంటి లేదు. నిర్గుణ బ్రహ్మము అన్నారు. నామరూపరహితం బ్రహ్మము, నామరూపరహితం. సగుణంలో వచ్చినప్పుడు నామరూప సహితం. అది సగుణానికి నిర్గుణానికి ఇప్పుడు భేదం తెలుసు కాబట్టి మీకు. సగుణంలో నామరూప సహితం, నిర్గుణంలో లేవు. తర్వాత ఇంకో లక్షణం అస్పర్శం అంటే పట్టుకుంటే ఏదైనా ఒక స్పర్శ ఉంటుంది అని ఒక వస్తువు అన్నమాట అనుకుంటే, కానీ ఆ వస్తువేం కాదు. అరూపం, అసలు రూపమే లేదు. అవ్యయం, నా వ్యయం అవ్యయం. ఇక్కడ అవ్యయం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ అర్థము అవ్యయము, ఖర్చు కానటువంటిది. అసలు ఏంటంటే అవ్యయం అనే పదానికి ఇక్కడ ఒక విశేషం చెప్పుకుంటూ పోతున్నాం కాసేపు. ఏమిటంటే మనకందరికీ గ్రామర్ చదువుకున్నాం. ఏమిటంటే భాషాభాగములు ఏమిటి అదో ప్రశ్న. అనేటప్పటికీ నామవాచకం, సర్వనామం ఇటు వరుసగా చెప్పుకుంటాడు. క్రియ చెప్పుకుంటూ అవ్యయం అని కూడా చెబుతారు. అయ్యా క్రియ అంటే ఏమిటి? పనిని తెలియజేయున్నది అని చెబుతారు, అన్నీ చెబుతారు. అవ్యయం అంటే చెప్పరా? అవ్యయం అనేటువంటి అర్థం ఏమిటి? లింగ వచన విభక్తులు లేనిది అని అర్థం. లింగ వచన విభక్తులు లేనిది అని అవ్యయం. లింగ వచన విభక్తులు ఉంటే అది వ్యయం అవుతుంటుంది. ఒక పదం ఉందనుకోండి, రాముడు అనే పదం ఉందనుకో, అది పుల్లింగము, విభక్తి ప్రథమా విభక్తి, ఇట్లా ఆ పదాలకి చెప్పచ్చు. కానీ అవ్యయ పదానికి ఇవి ఏమి లేవు. అంటే ఏంటి? ఎప్పుడూ నిత్యంగా అలానే ఉంటుంది అవ్యయము. వ్యయము కానటువంటిది, దాన్ని ఎవరు కదిలించలేరు. అది అనగా దాని విభక్తులు చేర్చలేరు. అది పుల్లింగం కాదు, స్త్రీలింగం కాదు, ఏ లింగమో కాదు అవ్యయం. అవి ఏమిటి పదాలు అని అంటే ఆహా, ఓహో ఇటువంటివి. ఆహా అనేది ఏ లింగమో తెలియదు, ఓహో ఏ లింగమో తెలియదు. ఇదనమాట. అట్లనే బ్రహ్మము. ఆ గ్రామర్ చదువుకునేటప్పుడే మనకు పరమాత్మని గురించి కొన్ని ఉన్నాయి విశేషణాలు. సమాసం చెబుతాం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, ఇట్లా ఇవన్నీ ఏమిటంటే వీటిల్లో అంతర్భాగంగా పరమాత్మని గురించి చెప్పడం ఉన్నది వ్యాకరణంలో. ఆ లోపల ధ్వని అద్భుతమైనటువంటి అర్థాలు చాలామందికి తెలియదు. ఈ విషయాలు గురువులకే తెలియదు, మాస్టర్లకే తెలియదు. అది అవ్యయం అంటే ఆయన అవ్యయం అని బోర్డు మీద రాసి చెప్పేశాడు, అయిపోయింది. అసలు అవ్యయం అంటే అర్థం ఏంటో పరమాత్మ అయినా అనే అర్థం. అసలు విషయం పరమాత్మ అని అర్థం అవ్యయం అంటే, అదనమాట. కాబట్టి అవ్యయము అంటే అర్థం శాశ్వతుడు. తథా ఆ విధంగానే అరసం, రసము కానిది, జలమా కాదు. అనగా అర్థం ఏమిటంటే పంచభూతాలు కాదు. నిత్యం, శాశ్వతము. ఇక్కడ కూడా అగంధవత్తు, గంధము లేనిది, వాసన లేనిది. అంటే దీనిలో ఏమిటనమాట?
శబ్దస్పర్శ రూపరసగంధములు లేవు అని వరుసగా చెప్పడం అది అర్థం. శబ్దస్పర్శ రూపరసగంధములు ఎవరికి ఉంటాయి అంటే మనకు ఉంటాయి. శబ్దస్పర్శ రూపరసగంధము బ్రహ్మానికి ఉండవు, అది చెప్తున్నాడు. అని ఇంకా అనాది, ఆది లేనివాడు, అనంతం, అనంతం ఎంతో అంతము లేనటువంటి వాడు. అంతము లేనటువంటిది, అంతం కనుక ఉంటేనే కదా ఆది ఉండేది. ఆది లేదు, అంతము లేదు. ఇది ఈ ఒక్క మాటని అనాది అనంతం అని ఉన్నది ఈ పదం. ఈ పదం అర్థం చేసుకోవటం కోసము ఇక్కడే ఒక విశేషం వస్తున్నది. అనాది అంటే ఆది లేదండి, అనంతం మొదలు లేదు, చివర లేదు, మధ్యలో లేదండి అని చెప్పటం. దీనికి ఓ పెద్ద కథ పెట్టేశాడు, దీనికి ఓ పెద్ద పండగ పెట్టేశాడు. ఈ పదానికి ఏమిటో తెలుసా? అది శివరాత్రి. శివరాత్రి రోజున ఏమిటయ్యానంటే శివలింగంట ఇప్పుడు ఎంత పొడుగుందో చెప్పలేము, దాని కింద ఎంత ఎక్కడ మూలం ఎక్కడుందో తెలియదు, హైట్ ఎక్కడో చివరో ఎక్కడో తెలియదుట. అనాది అనంతం ఈ రెండు మాటలు అర్థం కావాలి ప్రజలకి, అందులో పెద్ద కథ పెట్టేశాడు. అందుకు అర్థం కావాలి కాబట్టి భౌతికంగా ప్రజల్లో ఉండేటువంటిది ఏమిటి అంటే ఏదైనా విషయం వస్తే పోటీ పడతారు. నువ్వేనా నేను తెలుసుకుంటాను, నీకన్నా నేను ఫస్ట్ వస్తాను, చూసుకో నేనే ఫస్ట్ వస్తాను అనుకుంటారు ఏదైనా ఒక విషయంలో వస్తే. ఇది సహజంగా లోకంలో ఉండేటువంటి విషయం. బ్రహ్మదేవుడికి విష్ణువుకి వీళ్ళిద్దరూ పోటీ పడదుట. పోటీ పడి ఆ విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరు పైకి పోయినారు. ఎట్లా పోయినారు అయ్యారంటే ఆ బ్రహ్మదేవుడు ఒక రూపం, ఈయన ఒక రూపం, ఏదో రూపాలు ధరించి పైకి పోయినారు, కింద పోయినారు, కింద పోయినారు, పైకి పోయినారు. పైన అంత తెలియదు, కింద డౌన్ తెలియదు, ఏమీ తెలియదు. విషువు పుట్టింది. విషువు పుట్టి వచ్చిన తర్వాత శివుడి దగ్గరికి వచ్చారు. విష్ణువు అన్నట్టే నా వల్ల కాలేదయ్యా, నీ మొదలు చివర తెలుసుకోవడం నా వల్ల కాలేదయ్యా అన్న. బ్రహ్మదేవుడు ఏమిటి? బ్రహ్మదేవుడు ఇక్కడ రజోగుణం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విష్ణువు సత్వగుణం. సత్వగుణం ఉన్నది కాబట్టి నిజం చెప్పాడు. సత్వగుణం దిగాడు, నిజం చెప్పాడు. బ్రహ్మ రజోగుణం కదా, ఏం చెప్పాడు తెలిసిన? చూశాను నేను అన్నాడు. చూశాను నేను అన్నాడు. చూశాను నేను అన్నావు, నీకు సాక్ష్యం ఏమిట్రా అని అన్నాడు. ఓ సాక్ష్యం ఉందండి అని అన్నాడు. సంపెంగ పువ్వు సాక్ష్యం. ఆవు అన్నాడు, ఆవు సాక్ష్యం. ఆవు ఎందుకని? ఆవు తలకాయ ముందు చూడకుండా బ్యాక్ సైడ్ చూడండి రా అంటుంటారు. ఆవుట మొట్టమొదట ఏం చెప్పిందిట? చూశాడన్నట తలకాయ చెప్పిందిట. అంటే అబద్ధం ఆడింది. అప్పుడు ఆ శివుడు గారు అన్నట్ట, నువ్వు అబద్ధం ఆడావురా ఒరే బ్రహ్మ, నాకు తెలుసా సంగతి, కాబట్టి నీకు గుళ్ళు లేకుండా ఉండుగాక, నీకు ఆలయాలు లేవు, పో, నిన్ను ఎవడో పోషించాడు బ్రహ్మదేవుడిని అని అన్నాడు. దాంతో అందుకనే విష్ణువు నిజం చెప్పాడు కాబట్టి విశ్వాలయాలు ఫుల్లు. విశ్వాలయాలంటే అర్థం ఏమిటి? నామాలు. అది రామాలయం కావచ్చు, వెంకటేశ్వర స్వామి గుడి కావచ్చు, నామాలు మొట్టమొదటి ఏదైనా సరే నామాలు పెడితే సరే అదంతా విశ్వాలయాలు. ఆయన నిజం చెప్పాడు కాబట్టి ఈయన గుడి ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్పావు కదా, నీకు పూజలు లేవు, పో. సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు, పనిష్మెంట్ వేసేసాడు. సంపెంగ పువ్వు నువ్వు పనికిరావు, పో, పూజకు పనికిరావు, పో, అవతల వారేశాడు. ఉంది, నీకు బ్యాక్ సైడ్ పనికి వస్తుంది, ఫ్రంట్ సైడ్ పనికి రాదు అని ఈ విధంగా. అంటే ఏమిటి దీనిలో చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళ శాపాల సంగతి తర్వాత. బ్రహ్మదేవుడు విష్ణువు అంతటి వాళ్ళే శక్తి సంపన్నులే ఆ పరమాత్మ యొక్క అనాది అనంతములు తెలుసుకోలేకపోయినారు అని అర్థం. అది ఏది? బ్రహ్మము యొక్క ఆది అనంతములు తెలుసుకోలేకపోయినారు అని అర్థం. అది అనగా అర్థం ఏంటి? వాళ్ళు ఎంతో శక్తివంతులు కదా, వాళ్ళు అటువంటి వాళ్ళే తెలుసుకోలేకపోయినారు. ఇక సామాన్యమైనటువంటి ఈ జీవుడు ఏం తెలుసుకుంటాడు? అదేనమాట. అందుకని అనాది అనంతం మహతః పరం. మహతః పరం అంటే గొప్పదైనటువంటి. ఇక్కడ విశేషం ఏమిటంటే మహతః పరం తెలుసుకోదగినటువంటిది. మహతః అంటే బుద్ధి కంటే కూడా గొప్పది అని అర్థం. అంటే
బుద్ధితోటి తెలుసుకుంటామండి ఏమైనా విషయం, కానీ బుద్ధితోటి కూడా తెలుసుకోలేమండి అని అర్థం. అది బుద్ధికి కూడా అతిక్రమించినటువంటిదండి అని అర్థం చెబుతున్నాడు. అంత గొప్పదంటే బ్రహ్మం అంటే అని చెబుతూ దీనిలో ఏం చెబుతున్నాడునో తన్ మృత్యుముఖాత్తు, తత్తు మృత్యుముఖాత్తు. తత్ అంటే ఆ బ్రహ్మము, మృత్యుముఖాత్తు మృత్యు అనేటువంటి ముఖము నుండి ప్రముచ్యతే బయటపడేస్తుంది. అంటే ఆ బ్రహ్మం, ఇటువంటి బ్రహ్మాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడికి మృత్యువు ఉండదు. ఈ విషయాన్ని నిచాయ అన్వేషించి తెలుసుకో. కాబట్టి ఇటువంటి బ్రహ్మాన్ని పట్టుకున్నటువంటి వాడికి మృత్యువు ఉండదు. మృత్యువు అంటే అర్థం ఏంటి? మరలా జన్మ అని అర్థం. అది మరణించాడంటే మళ్ళీ పుడుతుంటాడు. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థేన త్వం శోచితుమర్హసి. ఇటువంటి బ్రహ్మాన్ని ఎవడైతే అన్వేషించి తెలుసుకుంటాడో వాడికి మృత్యువు నుండి బయటపడతాడు, మృత్యు ముఖము నుండి బయటపడేసేస్తాడు. మృత్యు అనేటువంటిది ఉండదు అని చెబుతున్నాడు. ఇట్లా ఇది బ్రహ్మము అంటే ఇది. ఇన్ని బ్రహ్మము లక్షణం ఇన్ని ఉన్నాయి కదా, నీకు ప్రధానానికి ఉన్నదా నీకు ఈ లక్షణం అని ప్రశ్న వేస్తున్నాడు. ఇక్కడ ఆధారం కఠోపనిషత్తులో ఉండేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఈ ఆధారాన్ని పెట్టుకొని ప్రధానమును పక్కన పెట్టేస్తున్నాడు. బ్రహ్మస్థానం కాదయ్యా దీనిది, ప్రధానం కేవలం ప్రకృతి అంతవరకేను అని చెబుతున్నాడు. అట్లనే ఈ ప్రకరణంలో పురుషాత్ నా పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి, పరమాత్మ కంటే కించిత్ కొంచెమైనటువంటిది కూడా శక్తివంతమైనది లేదు. అసలు శక్తివంతమైనది ఏవిది అనంటే పరమాత్మ, బ్రహ్మమే. బ్రహ్మమే అత్యంత శక్తివంతము. బ్రహ్మము కంటే మించినటువంటి శక్తివంతమైనది కించిత్ నా, కించిత్ కొంచెమైనను నా లేదు. ఆ బ్రహ్మమే గొప్పది అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ బ్రహ్మమే పరమము, శ్రేష్టమైనటువంటిది. ఆయనే చరమ గమ్యము. ఆ బ్రహ్మముని గురించే చివరికి తెలుసుకోవాలనేటువంటిది, జ్ఞేయము, తెలుసుకోదగినది. ప్రధానమునకు చేతన స్వభావం, ఇన్ని లక్షణాలు ఉన్నాయంటే బ్రహ్మానికి, కానీ ప్రధానానికి లేదు అని ప్రధానాన్ని పక్కన పెట్టేశాడు. చేతన స్వభావం ఉన్నటువంటి పరమాత్మయే జ్ఞేయము అని చెప్పాడు. కాబట్టి తెలుసుకోదగినటువంటిది ఏమిటి అని అంటే ఆ పరమాత్మయే బ్రహ్మము, ఆయనకి చేతన స్వభావం ఉన్నది అని అర్థం. ఇక్కడ చెప్పింది ఏమిటి అని అంటే ప్రధానమును పక్కన పెట్టేశాడు. ప్రధానము ఎవరు చెబుతున్నారు? సాంఖ్యులు చెబుతున్నారు. సాంఖ్యులు ఏమంటున్నారు అంటే ఎంతసేపటికి ప్రధానమేనండి, ఈ సృష్టి స్థితి లయములు, సృష్టి చేయడానికి లయము పోషణ అంతా ప్రధానమేనండి, ఆ ప్రధానమే బ్రహ్మమండి అని వాళ్ళు అంటారు. ఆ విషయాన్ని, సాంఖ్య సిద్ధాంతాన్ని వ్యాసుల వారు ఈ సూత్రం ద్వారా పక్కన పెట్టేశారు. అని ఇంకా కఠోపనిషత్తును కొనసాగిస్తున్నాడు. కఠోపనిషత్తులో ఈ కఠోపనిషత్తులో నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వచ్చాడు. ఆ యమధర్మరాజు మెచ్చుకున్నాడు ఆ కుర్రవాడి యొక్క ఇంట్రెస్ట్. అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది ఆయనలో. మెచ్చుకొని నీకు 3 వరాలు ఇస్తాను అన్నాడు. 3 వరాలు ఇస్తే సరే, మా తండ్రికి కోపం పోవాలి అని అన్నాడు. ఆ తర్వాత వరాలు ఇవి మనకు కావాల్సినటువంటివి. అవి ఏమిటో ఇప్పుడు 112వ సూత్రంలో వస్తుంది. త్రయాణమేవచ ఏవం ఉపన్యాసక ప్రశ్నిశ్చ. ఉపన్యాసః అన్నాడు ఒక మాట. యమధర్మరాజు ప్రవచనం చెబుతున్నాడు, అది ఉపన్యాసం. యమధర్మరాజు ఉపన్యాసం చెబుతున్నాడు, స్టూడెంట్ ఒకడే అక్కడ ఉంది. చూడండి గమ్మత్తు ఒక విశేషం. బ్రహ్మసూత్రాలు చెబుతాను రండి అని చెప్తే చెప్పామనుకో, చాలామందికి చెప్పామనుకో,
ఎవరో ఒకడు వస్తాడు. అంటే బ్రహ్మముని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఎవడికో ఒకడికే ఉంది. ఆ ఒకడే ముక్తి పొందుతాడు. అందుకని మొట్టమొదట అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మము యందు ఆసక్తి అనేటువంటిది ఉంటే వాడికి ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంటుంది. బ్రహ్మజ్ఞానం కలగటం వలన క్రమంగా ఈ జన్మలు తగ్గిపోతాయి, కర్మఫలాలు కూడా పోతాయి. అందుకని స్టార్టింగ్లోనే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. అలానే బ్రహ్మ జిజ్ఞాస ఉన్నది ఎవరంటే ఈ స్టూడెంటు నచికేతుడు. ఆ నచికేతుడు మెచ్చుకొని చెబుతున్నాడు ఈ సూత్రం 112. త్రయాణమేవచ ఏవం ఉపన్యాసః ప్రశ్నశ్చ ప్రశ్నః చ ప్రశ్నశ్చ ప్రశ్నములకు ఉపన్యాసః యముడు చెప్పినటువంటి ఉపన్యాసము త్రయాణమేవ 3 ప్రశ్నలకు సమాధానమే ఈ ఉపన్యాసము. అవి ఏమిటో చెబుతున్నాడు అనమాట. ఇక మనం ఒక్కసారి ఆ కఠోపనిషత్తులో ఉన్నటువంటి అసలు ఏమిటి నచికేతుడు ఎవరు ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తే, నచికేతుడు అనేటువంటి ఒక బాలకుడు, కుర్రవాడు. వాడికి ఎంత వయసు ఉంది? 8 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్నది. వాడికి చిన్న వయసు. వాడికి తండ్రి వాజశ్రవసుడు. ఆయన గొప్ప యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి తనకున్నటువంటి సంపదలన్నింటినీ పనిచేసేసాడు. సహజంగా వేదకాలంలో యజ్ఞం చేస్తున్నాడనంటే వాళ్ళ దగ్గర ఉన్న సంపదలన్నీ పనిచేస్తారు. అసలు అర్థం ఏంటంటే యజ్ఞం ఎందుకు చేస్తారంటే వేదకాలంలో వాళ్ళ దగ్గర చెప్పలేనన్ని ఉన్నాయండి సంపదలు. వీటిని ఏం చేయాలనుకున్నారు? ప్రజలకి పంచిపెట్టాలి అనుకున్నారు. ప్రజలకు పంచిపెట్టాలనుకున్నప్పుడు ఒక శుభకార్యం చేసి పంచిపెడితే అది దాని సార్థకం. అంతేగాని ఊరికి రా నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను తీసుకుపో అని అంటే వాడు తీసుకుండేటువంటి వాడు కూడా ఇంకేదో పిచ్చి పుట్టిందిరా అని అనుకుంటారు. అదే శుభకార్యం చేస్తున్నాడు అనుకోండి, ఈ దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి, అందరు సంతోషంగా తీసుకుంటారు. ఒక మంచి కార్యం, అందులో యజ్ఞం చేసినట్టు ఒక కర్మకాండ జరిగినట్టు ఇదంతా. అందువలన ఆ వేదకాలంలో మహాములు మహర్షులు మహారాజులు యజ్ఞాలు చేస్తుంటారు. అవి వాజశ్రవసుడు చేశాడు. చాలా ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఈ కుర్రవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవరికి దానం ఇచ్చావు అని అన్నాడు. ఇక్కడ విశేషం ఒకటి ఏంటండి, మరి కుర్రవాడు కదా, కుర్రవాడిని దానం ఇవ్వడం ఏంటండి అని అంటారు. రామాయణం మీరు చదివారు కదా, మొదటి భాగంలో దేనిలోనంటే దశరథుడు యజ్ఞం చేశాడు, అశ్వమేధ యాగం. అశ్వమేధ యాగం చేసి ఆయన తన యొక్క భార్యలు 3 కూడా దానం చేసేసాడు. అందరికి బ్రాహ్మణులకు దానం చేసి ఎవరు ఏమి లేవు అసలు ఆయన దగ్గర ఏమి లేవు అసలు. కట్టుబట్టలే ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే ఆయన దగ్గర ఏమున్నది అంటే మట్టి ముంత. అదే రఘుమహారాజు రఘువంశంలో వస్తుంది. ఆయన కూడా మొత్తం సంపాదించి మొత్తం అందరికీ దానం చేసేసాడు. కౌత్సుడు అనేటువంటి ఋషికుమారుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి కదా, పాద్యం మట్టి ముంతతో నీళ్లు తీసుకొని వచ్చాడు. ఇదేమిట్రా రాజుగారు బంగారపు చెంపు తీసుకొని వస్తాడు, అటువంటి మట్టి ముంతతో తెస్తున్నాడు. ఈయన ఏదో యాగం చేశాడని విన్నాను కూడా. యాగం చేశాడు కాబట్టి నాకేదో ఇస్తాడు కదా నేను అనుకున్నాను. చూస్తుంటే ఈయన దగ్గర మట్టి ముంత ఉంది కాబట్టి ఏదైనా అడిగితే ఆ మట్టి ముంతలు 4 ఇస్తాడు అనుకొని, సరే వద్దులేండి వెళ్ళిపోతున్నాను లేండి అన్నాడు. సరే తర్వాత కథ అంట. సరే ఇక్కడ పిల్లవాడు ఏమన్నాడు, నన్ను ఎవరికి దానం ఇచ్చావు అంటే దాని అర్థం ఏంటి? ఆ యజ్ఞం చేసినప్పుడు దానం ఏమీ ఉంచుకోకూడదు. తనది అని అంటే తన సంతానాన్ని కూడా మొత్తాన్ని దానం చేసేస్తాడు. అయితే దానం తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిగా ఆ తీసుకున్న వస్తువుని మరలా ఇచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనమో లేకపోతే ఏవో కొంచెం తీసుకొని ఇచ్చేస్తారు. తర్వాత బాకీ కానీ తర్వాత అయినా కట్టేస్తారు. అది మాకు అక్కర్లేదయ్యా, మేమేం చేసుకుంటాము ఇంత ధనం. మనకి రామాయణంలోనే కనపడుతుంటుంది. ఆ బ్రాహ్మణులు రిటర్న్ ఇచ్చేస్తారు. అట్లా జరుగుతుంటుంది. ఆ విధంగా ఉంది కాబట్టి పరిస్థితి కుర్రాడు పోయి అడిగాడు,
నన్ను ఎవరికి దానం ఇచ్చావు అని అన్నాడు. అని అంటే నేను ఎవరికి ఇవ్వలేదురా హో అని అన్నాడు. అంటే మళ్ళీ వచ్చాడు 10 సార్లు ఈ విధంగా విసిగిస్తూ ఉన్నాడు. నన్ను దానం ఎవరికి ఇచ్చావు అనేటప్పుడు విసుగు పుట్టింది తండ్రికి. ఎవడికి ఇచ్చేసాను పో అన్నాడు. నా గోల పోతుంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం దాకా ఎవడికి ఇచ్చావు దానం అంటే ఎవడికి ఇచ్చాను ఎవడి దగ్గర పోయినాక ఇక నాకు మాట్లాడవు అన్నాడు. ఎంత కఠినంగా అన్నాడో చూసుకోండి. అనేటప్పటికీ ఈ నచికేతుడు అందులో ఋషికుమారుడిగా శక్తివంతుడు అయినటువంటి భరతుడు పోయినాడు యమలోకానికి. ఆ యమలోకానికి పోయి యమధర్మరాజు ఇంటికి ముందుకు వెళ్ళాడు. ఏమండి యమధర్మరాజు గారు ఉన్నాడా? లేడండి, ఆయన అర్జెంటు పని మీద మొన్ననే వెళ్ళాడండి ఊరికి అని అన్నాడు. ఏంటో తెలుసు అర్జెంటు పని, ఎక్కడో యుద్ధం జరుగుతున్నది, అక్కడ ప్రాణాలు తీయాలి. అది ఏది భారత యుద్ధమే ఏదో జరుగుతున్నది, అక్కడ ప్రాణాలు తీయాలి, అందుకు పోయినాడు. సరే ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటి ముందు కూర్చున్నాడు ఈ నచికేతుడు. కూర్చున్న తర్వాత ఈ నచికేతుడు ఎలా ఉన్నాడయ్యా అని బ్రాహ్మణుడు ఆ విభూతి పెట్టుకొని ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అగ్ని స్వరూపంలో, అగ్ని మండుతూ ఎలా అయితే ఉంటుందో అలా ఉన్నాడు ఈ బ్రాహ్మణ కుమారుడు. అంత దివ్య కాంతితో ప్రకాశిస్తున్నాడు. యమధర్మరాజు వచ్చి చూశాడు. చూసేటప్పుడు ఎవరినైనా నువ్వు ఏమిటనంటే నేను ఫలానా ఈ విధంగా మా నాన్న నీకు ఇచ్చేశాడు, వచ్చేసాను నీ దగ్గర. నా ఇంటి ముందు 3 రోజులు ఉన్నావు, నాకు అతిథిగా వచ్చావు, ఈ 3 రోజులు కూర్చున్నావు, నీకు ఏమీ భోజనాలు కూడా ఏమి పెట్టలేదు, ఏం లేదు, అతిథిగా కూర్చున్నావు కాబట్టి నేను లోపల తీసుకొని వెళ్ళి సత్కారం చేసి ఏమిటి పని వచ్చావు ఏమిటనంటే అది అప్పుడు మొదలుపెట్టాడు. సరే, ఈ విధంగా ఇది కథ. ఇది మన కఠోపనిషత్తులో ఉన్నటువంటిది అనమాట. ఇది అప్పుడు ఇంకా ఈయన చెబుతున్నాడు. సరే, మొట్టమొదటి ఏంటి, తండ్రికి కోపం ఉంది నా మీద, ఆ కోపం తీసేసేవయ్యా అని అన్నాడు. సరే తీసేస్తున్నాను అన్నాడు. ఆ తండ్రి శాంత చిత్తుడే అయిపోయినాడు. అది అయిపోయింది. తర్వాత విషయం 3 అంశాలు వస్తున్నాయి. అగ్ని, జీవుడు, పరమాత్మ 3 అంశాలను గురించి చెప్పాలి. అగ్ని గురించి చెబుతున్నాడు. సత్వం అగ్నిం స్వర్గ్యం అధ్యేషి మృత్యో ప్రభ్రోహి త్వం శ్రద్ధధానాయ మహ్యం. ఇది అగ్నిని గురించి చెప్పేటువంటి ప్రశ్నకి సమాధానం. ఓ మృత్యుదేవత, స్వర్గమును ప్రతిపాదించి అగ్ని చెయ్యమును గురించి నీవు బాగా అధ్యయనం చేసి ఉన్నావు. శ్రద్ధతో నాకు దాన్ని ఉపదేశం. ఏమిటి దీనిలో? స్వర్గానికి వెళ్ళాలి అనంటే అగ్నిని ఉపాసించాలి. అగ్నిని ఉపాసించడం అంటే అర్థం ఏమిటి? హోమం చేయటం అంటే యజ్ఞం చేయటం. యజ్ఞం అంటే అర్థం ఏమిటి? యజ్ఞకుండాలు ఉంటాయి, అగ్ని ఉంటుంది, బ్రాహ్మణులు అటు అందరూ ఉంటారు, 4 వైపులా ఇంకా అనేక మంది ఉంటారు, వాళ్ళందరూ మంత్రాలు చదువుతుంటారు, స్వాహ చేసేస్తుంటారు. ఇది ఏమిటి? చివరికి అగ్నిని ఉపాసించటము ఇదొకటి. ఈ అగ్నిని ఉపాసించడం అనేది చేస్తే ఏమిటనమాట? స్వర్గమును ప్రతిపాదించేటువంటిది అని అర్థం. అందుకనే ప్రాచీన కాలంలో రాజులు ఇహపరం 2 ఉంటాయేనని ప్రజలకేమో దాన ధర్మాలు ఇచ్చేసేయచ్చు ఒకటి. రెండోది ఏంటి అని అంటే తాను స్వర్గాన్ని పొందొచ్చు. యజ్ఞం చేస్తున్నాడు రాజుగారు అంటే మనకు రామాయణంలో కూడా చూడండి, యజ్ఞం చేయడానికి, అశ్వమేధయాగం చేయడానికి సంవత్సరం పట్టింది నువ్వు తయారు చేయడానికి. దానికి ఎంతమంది కార్పెంటర్సు, కుమ్మరి వాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, యజ్ఞానికి సంబంధించి ఇటుకలు తయారు చేసేవాళ్ళు. చూస్తే దాని గురించి చూస్తే ఏమని అర్థమవుతుందనంటే ఆ సంవత్సరం 2 సంవత్సరాల పాటు నిరుద్యోగ సమస్య లేదు. దానిలో అసలు యజ్ఞం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉండదండి అని అర్థం. రామాయణంలో రాముడు చాలా యజ్ఞాలు చేశాడు, శాస్త్ర యజ్ఞాలు చేశాడంటే నిరుద్యోగం లేదని అర్థం ఆయన కాలంలో. అసలు అర్థం అది. ఆ నిరుద్యోగాన్ని పోగొట్టడానికి యజ్ఞాలు మొదలు పెడతారు. ఆ యజ్ఞాలు మొదలు పెడితే ఇదిగో ఎంతమంది వచ్చారు కార్మికులు, వాళ్ళందరికీ జీతాలు, కొంతమంది భోజనాలు. ఇది దీనిలో ఉన్న అంతరార్థం. అది అసలు ఆ యజ్ఞాలు చేస్తున్నారంటే అట్లా అనమాట. ఆ విధంగా కాబట్టి యజ్ఞములు చేయడం వలన స్వర్గం లభిస్తుంది ఆ చేసేటువంటి యజమానికి. ఇది
ఇకపోతే తర్వాత ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తితి ఏకేనాయమస్తితి చ ఏకే ఏ తద్విద్యా మనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరః తృతీయః. ఇది జీవుని గురించి ఒక ప్రశ్న వేశాడు. ఏమిటిట? యహ ఇయం ప్రేతే విచికిత్స. ప్రేతే అంటే అర్థం ఏమిటనమాట, చనిపోయిన తర్వాత వీడు ఏమవుతాడో ప్రేత, అది అర్థం. ఇది ప్రేత. ఎవడు? ఈ మనిషి. ఈ మనిషి ప్రేత. ఈ ప్రేత మరణానంతరము ఉంటాడని కొందరు, ఏకేచ, ఏకేచ అంటే కొందరు అని అర్థం. ఏకేచ అంటే కొందరు. ఏకేచ అస్తి ఇది ఉంటాడని కొందరు, మరికొందరు ఉండడని నాయం అస్తితి, నాయం అస్తితి, నా అయం, అయం ఈ జీవుడు అస్తి ఇది ఉండడు అని కొందరు ఏకే అని అంటున్నారండి. ఈ జీవుడు ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఎవరు? జీవుడు వెళ్ళిపోతాడు. జీవుడు వెళ్ళిపోయిన తర్వాత కొందరు ఏమంటున్నారంటే ఉంటాడని. ఉంటాడని అంటే అర్థం ఏంటి? పునర్జన్మ తీసుకుంటాడని అని అర్థం. ఆ జీవుడు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడని. ఇంకో కొందరు, మరికొందరు ఉండడండి అసలు వాడు అని కొంతమంది ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు అని అంటున్నారండి అని నచికేతుడు అన్నాడు. ఈ విధంగా ఉన్నది దీని సమాధానము అంటే ఇంకా చెబుతున్నాడు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అన్యత్ర భూతాత్ చ భవ్యాత్ చ యత్తస్యసి తస్యసి తద్వద. కాబట్టి అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాకృతాత్ అంటే అధర్మానికి ధర్మానికి అతీతమైనటువంటిది, కార్యానికి కారణానికి అతీతమైనది, భూత భవిష్యత్తులకు అతీతమైనది. నీవు దేనిని చూస్తున్నావో దానిని గురించి చెప్పుము అనను. కాబట్టి జీవుడు ఉన్నాడు లేడని అంటున్నారు ఒకటి. అన్యత్ర ధర్మాత్మ ఒక చోట ఉన్నాడు ఒక చోట లేడు, అతీతమైనటువంటి రకరకాల మాటలు చెబుతున్నారండి ఆ బ్రహ్మాన్ని గురించి, పరమాత్మని గురించి. కాబట్టి ఏది సత్యమో ఏదో కరెక్ట్ నాకు చెప్పండి యమధర్మరాజా అని అంటున్నాడు ఈ కుర్రవాడు. అంటే మధ్యలో ఈ కుర్రవాడు కొన్ని ప్రశ్నలు వేస్తుంటాడు. అందుకనే ఏమిటనంటే ఉపనిషత్తు ఎలా నడుస్తుంటుందంటే గురు శిష్యుల యొక్క ప్రశ్న సమాధానాలతో నడుస్తుంది. గురు శిష్యుల యొక్క అంటే అర్థం ఏంటి? శిష్యుడు ప్రశ్న వేస్తున్నాడు అని అంటే ఆ గురువు గారు చెప్పేటువంటిది అర్థం అవుతున్నది అని అర్థం. గురువు గారు చెప్పేటువంటిది అర్థమవుతున్నది. అర్థమవుతున్నది కాబట్టి మధ్యలో ప్రశ్న వేసాడు అని అంటే ఇంకా గురువు గారి దగ్గర నుంచి ఇంకా సమాధానము డ్రా చేయటం, అంటే గురువు గారి బుర్రలో నుంచి ఆ జ్ఞాన సంపదను ఇంకా డ్రా చేయటం. అది శిష్యుడు చేసే పని. ఆ శిష్యుడు చేసే పని అనమాట. అందుకని మధ్యలో ప్రశ్న వేస్తాడు. అదే అట్లనే భగవద్గీతలో అర్జునుడు 23 ప్రశ్నలు వేశాడు. 23 ప్రశ్నలు వేశాడు. ఎవరిని? కృష్ణుడిని. ఒక చోట చాలా దీర్ఘమైన ప్రశ్నలు వేశాడు. ఈయన పెద్ద ఉపన్యాసం చెప్పేశాడు. ఎవరు? ఇవో శ్రీకృష్ణ పరమాత్మ. చెప్పేసేటప్పుడు ఈయన ఏమన్నాడో తెలుసునా? చంచలం హి మన కృష్ణ అన్నాడు. దాంతో ఈయన చెప్పింది కాస్త పొరపక్షం అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది, కొట్టిపారేశాడు. శిష్యుడు కొట్టిపారేశాడు. నువ్వు పెద్ద ఉపన్యాసం చెప్పుకుంటూ వచ్చావు పొద్దుటి నుంచి. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం అన్నాడు. అది చాలా ప్రమాదం అండి. అది నిలబడదండి. అది నువ్వు ఎన్ని చెప్పుకుంటూ వచ్చావు, ఇప్పుడు చూసుకోండి అన్నీ చెబుతుంటారా, ఈ చెవును వింటాడు, అయిపోతుంది ఆ గంట సేపు, ఆ చెవును వదిలేస్తాడు, ఇక్కడే పడేసిపోతాడు. ఇట్లా ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పుట్టలు పుట్టలు ఉన్నారు. నేను చాలా చోట్ల చూశాను. నేను పెద్ద ఉపన్యాసాలు బాగా చదువుతుంటారు. ఆ సత్యసాయిబాబా గారు పెద్దగా ఉపన్యాసాలు దాని విధంగా నేను ఒకసారి చూసి 1000 మంది ఉంటారు. వామో 1000 మంది ఉన్నారు, నువ్వు చెప్పినటువంటి ఉపన్యాసం అంతా విని ఆచరిస్తే ఇక దేశం ఇంకేముందండి అని అనిపించింది. వాళ్ళు వింటాం, ఈ చెవును వింటాం, ఆ చెవును వదిలేయటం, బలం పరిగెత్తడం ఇంకా ఎప్పటికప్పుడే. అంటే అర్థం ఏమిటి?
చంచలం భీమన కృష్ణ. కాబట్టి నువ్వు చెప్పేది ఉంటుందన్నమాట, క్యాన్సిల్ పో అన్నాడు. చూసారా గురువుగారి దగ్గర ఏం వేశాడు ప్రశ్న. మరి శ్రీకృష్ణ పరమాత్మ గారు గురువు గొప్పవాడు కదా, అందుకనే కృష్ణం వందే జగద్గురుం అనేది. అందుకనే జగద్గురుం కాబట్టి అప్పుడు సమాధానం ఆ 6వ అధ్యాయంలో చెప్పుడు అభ్యాసేన అని మొదలుపెట్టేశాడు. ఆ మనస్సుని ఎలా నిగ్రహించాలంటే అభ్యాసేన అని మొదలుపెట్టి ఒక 6 శ్లోకాలు చెప్పేశాడు. ఇట్లా చేస్తే మనస్సు నిలబడుతుంది అని చెప్పేది. అట్లా సమాధానం. అట్లనే నచికేతుడు ప్రశ్నలు వేశాడు యమధర్మరాజుకి. యమధర్మరాజుకి ప్రశ్న వేస్తే యమధర్మరాజు చెప్పాడు, పరమాత్మని గురించి చెప్పాడు. కాబట్టి భూత భవిష్యత్ కాలాలకన్నిటికీ అతీతమైనటువంటిది ఏమిటి అని ఈ విధంగా ఆయన ప్రశ్నలు వేస్తే యమధర్మరాజు అతన్ని మెచ్చుకొని, బుద్ధి కుశలతకు మెచ్చుకొని అన్నీ వివరించి ఆ పరమాత్మని గురించి ఉపదేశించి చెప్పాడు. ఇది కఠోపనిషత్తులో. కఠోపనిషత్తు అర్థమైతే భగవద్గీత అర్థమైనట్లు. భగవద్గీతకి మూల పదార్థము మూలము కఠోపనిషత్తు. కఠోపనిషత్తు అర్థమైతే భగవద్గీత అర్థమైనట్లే. కఠోపనిషత్తు అర్థమైందంటే ఇందులో ప్రవేశించడానికి పూర్తి అర్హత వచ్చేసినట్టు, ఎంసెట్ పాస్ అయినట్టే, నెంబర్ 1 ర్యాంక్ వచ్చినట్టే. కఠోపనిషత్తు అర్థమైందండి. కఠోపనిషత్తుతోటే వ్యాసుల వారు ఆ ప్రధానాన్ని పక్కకు నెట్టేస్తున్నాడు. ఆధారం ఇదేనమాట, కఠోపనిషత్తు ఆధారం అని ఇక చెబుతున్నారు. హంత అంటే అయ్యో అని అర్థం. హంత ఇక్కడ కానీ సహజంగా హంత అంటే హన శబ్దం మీద అంటే హంత అంటే చచ్చాన్రా అని అర్థం వస్తుంది. అట్లా హంత హత్రు ఈ శబ్దాలు ఈ చంపడం అనే దానిలో అర్థం వస్తుంది అన్నమాట. హర్త హంత హత్రు ఇవి. ఇక్కడ అయ్యో ఇమం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం. ఇక్కడ ఏమిటంటే సనాతనమైనటువంటి బ్రహ్మం ఉన్నదే గుహ్యం రహస్యమైనటువంటిది. అహం ప్రవక్ష్యామి, అహం నేను ప్రవక్ష్యామి చెబుతాను అని అంటున్నాడు. ఇమం ప్రవక్ష్యామి నేను చెబుతాను, సనాతనమైనటువంటి బ్రహ్మము చెబుతాను. యథాచ మరణం ప్రాప్య, మరణం వచ్చినప్పుడు ఆత్మా భవతి, అది ఏమవుతుందన్నమాట. దీనిలో చెప్తుంది ఏమవుతుందన్నమాట. దీనిలో ఆ జీవుడు మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతుందన్నమాట. యోనిమన్యే ప్రపద్యంతే. ఇక్కడ ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటంటే బ్రహ్మ సనాతనం ఒక మాట వేశాడండి. బ్రహ్మ సనాతనం ఏంటి, సహజంగా పరమాత్మ అని చెప్పుకుంటాం. పరమాత్మ ఎంత సనాతనమో జీవుడు కూడా అంతే సనాతనం. ఇక్కడ అది పట్టుకోవాల్సింది. జీవుడు కూడా అంతేనండి. కాబట్టి సనాతనమైనటువంటి ఈ జీవుని గురించి చెబుతున్నాను విను. వీడు ఎప్పుడైతే మరణం ప్రాప్య, శరీరానికి మరణం వచ్చిందో, ప్రాప్య లభించిందో, అప్పుడు ఆత్మ ఏ జీవాత్మ, ఇక్కడ అది అర్థం. అట్లా వాక్యం చూసుకోండి. ఆత్మ జీవాత్మ భవతి, అగుతూ ఉన్నది. ఏమిటి అగుతున్నది? ఈ క్రియాపదాన్ని అన్వయించుకోవాలి వీటికి. యోని యోనిం అన్యే, అన్యే యోనిం, అన్య మరి ఒక యోనిలో ప్రవేశిస్తుంటాడు వీడు అని, అనగా మరి ఒక గర్భంలో ప్రవేశిస్తుంటాడు వీడు. వీడిక్కడి నుంచి జంప్ చేసేసాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యానంటే మరొక గర్భంలోకి, స్త్రీ గర్భంలోకి వెళ్ళాడు. యోని ప్రపంచ శరీరత్వాయ దేహినః. దేహినః అని అంటే, దేహి అంటే ఈ జీవుడు శరీరాన్ని తీసుకున్నాడు, ప్రవేశించి శరీరం తీసుకున్నాడు. ఇక్కడ పోయినాడు, అక్కడ తేలాడు వాడు. అందుకని తెలుగు పదం ఒకటి ఉంది, చనిపోయాడు. ఏమంటే ఏమైనాడండి ఆయన? చనిపోయాడు. 2 క్రియాపదాలు ఉన్నాయి దానిలో. ఈ 2 క్రియాపదాలని ఉన్నాయి, దాని శబ్ద పల్లవము అంటారు. శని వెళ్ళి, పోయాడు ప్రవేశించాడు. పోయాడంటే ప్రవేశించాడు.
చని అంటే ఈ శరీరంలో నుంచి చని వెళ్ళి, తెలుగు పదం ఇది, పోయాడు అంటే, పోయాడంటే లోపలికి పోయాడని అర్థం. లోపలికి పోయాడని అర్థం. ప్రవేశించాడు, ఎక్కడ? ఒక తల్లి గర్భంలోకి ప్రవేశించాడు, అది అర్థం. చనిపోయాడనే దానికి అర్థం అది. కానీ సహజంగా అందరేమో ఇంతటి దీర్ఘమైన అర్థం వాళ్ళకి తెలియదు, ఈ పదానికి అర్థం తెలియదు. పోయినాళ్ళే అని అనుకుంటారు. చనిపోయాడంటే మరొక తల్లి గర్భంలో ప్రవేశించాడు అని అర్థం. ఇక్కడి నుంచి వెళ్ళి అని. ఎలా వెళ్ళిపోతున్నాం మరి? శరీరం ఎట్లా తీసుకుంటాడయ్యా ఏమిటి అని అంటే, అన్యే స్థాణుం అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. వాళ్ళు కొంతమంది మళ్ళీ మనుషులుగా పుట్టచ్చు, కొంతమంది జంతువులుగా పుట్టచ్చు, కొంతమంది పక్షులుగా పుట్టచ్చు. అయితే స్థాణు అన్యే, స్థాణు అన్నాడు ఇక్కడ విశేషం. స్థాణు అంటే స్థావర జంగమాలు. ఈ స్థావర జంగమాల్లో ఏమిటి అని అంటే, చెట్లు, కొండలు ఉన్నాయే, ఇట్లా ఈ విధంగా. ఒక వృక్షం ఉందనుకోండి, మర్రి చెట్టు ఉందనుకోండి ఉదాహరణకు, పెద్దది, అది ఒక 500-600 సంవత్సరాలు ఉంటుంది. చాలా వయస్సు దానికి, అన్నిటికన్నా మర్రి చెట్టు వయసు ఎక్కువ ఉంటుంది. ఆ మర్రి చెట్టు ఎవరయ్యా అని అంటే, పూర్వజన్మలో వాడు ఒక తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తూ మధ్యలో తపోభంగం అయింది, మర్రి చెట్టుగా పుట్టాడు. అంటే నిష్కామ కర్మకి మనకు ఉదాహరణ మర్రి చెట్టు. మర్రి చెట్టు అది నీళ్లు పోయండి, కాస్త ఎరువులు వేయండి అనందు. అసలు ఎవడన్నా పోస్తున్నాడు అసలు దానికి నీళ్లు? ఆ భగవంతుడు నీళ్లు పోస్తుంటాడు. మర్రి చెట్టు పెద్దదైందండి, ఆకులు పటాపటా ఇచ్చుకొని వస్తాడు, మర్రి ఆకులతోటి ఒక ఇస్తరు కుట్టుకుంటాడు, తింటాడు. మర్రి ఆకులు అటువంటి సరే, చాలా పెద్దదైంది. ఆ కింద కొంతమంది జీవిస్తుంటారు, మనుషులే కాదు జంతువులు జీవిస్తుంటారు, హాయిగా పడుకుంటాయి. ఇవే కాదు, ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయో చెప్పలేము. అందులో పక్షి అంటే ఒక జీవుడు. ఎంతమందికి ఆశ్రయమో ఆ మర్రి చెట్టు. అట్లా స్థాణుం వాడు అలా ఉండేటువంటి వాడు. ఇంకొకడు ఉంటాడు రకరకాలైనటువంటి వాడు, వాడిని తుమ్మ చెట్టుగా పుడతాడు, లేకపోతే ఏదో ముళ్ళ చెట్టు ఏదో. ఏం చేస్తారు? అది పెద్దది పెరిగానే పటాపటా కొట్టి పారేసి తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేస్తాడు. దాన్ని కుండలు కాల్చడానికి అంటే పనికి మాలిన వాటికి. ఇంకొక చెట్టు ఉంటుంది, అది యజ్ఞాలకి పనికి వస్తుంటుంది ఆ కట్టె. అందుకని వీడు ఈ తపోభంగంలో కానిటువంటి కనుక ఉంటే వాడు ఆ జన్మ తీసుకుంటాడు, స్థాణుము అని చెబుతున్నాడు. అది ఆ జన్మ తీసుకుంటాడు అనగా అర్థం ఏమిటి? ఆ జన్మ తీసుకొని ఆ జన్మలో కూడా నిష్కామ కర్మ చేస్తూ ఉంటుంటాడు వాడు అని అర్థం. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది అలా తీసుకోరు, స్థానం తీసుకోకుండానే మరలా శరీరం పొంది ఇంకా ప్రమోషన్ జన్మలో ఉంటారు. అంటే బ్రహ్మజ్ఞానులు ఉన్నారు చూశారు, చాలా గొప్ప బ్రహ్మజ్ఞాని అయిపోతాడు అని యమధర్మరాజు చెబుతున్నాడు. అన్యే స్థాణుం అనుసంయంతి అనుసరిస్తున్నారు. కొంతమంది స్థాణువుగా పుడుతున్నారు. ఎలానంటే యథాకర్మ యథాశ్రుతం. యథాకర్మ వాళ్ళ కర్మలను అనుసరించి, వాళ్ళ యొక్క శృతం అంటే శాస్త్రములో చెప్పిన దాని విధాన్ని బట్టి అనుసరించి, ఆ కర్మఫలాలను గురించి అనుబంధాన్ని బట్టి వాళ్ళు మరలా జన్మలు తీసుకుంటుంటారు. ఈ జీవుడు ఈ విధంగా తీసుకుంటుంటాడు. ఇది జీవుని గురించి చెప్పేశారు. కాబట్టి యమధర్మరాజుతో పాటు చెప్పేశాడు, జీవుడికి పునర్జన్మ ఉంది, వాడు మోక్షం పొందేదాకా వాడు ఈ విధంగా జన్మలు పొందుతూ ఉంటుంటాడండి అని చెప్పేశాడు. అందుకని ఆయన అడిగాడు, నచికేతుడు అడిగాడు అనమాట, ఈ జీవుడు శరీరంలో నుంచి పోయిన తర్వాత ఉంటాడని కొంతమంది, ఉండడని కొంతమంది
ఈ విధంగా చెబుతున్నారండి యమధర్మరాజు గారు, మీరు ఏమిటో చెప్పండి అని అన్నాడు. ఈయనేం చెప్పాడు, జీవుడు ఉంటాడు కానీ ఏంటి వివిధ రూపాల్లో ఉంటుంటాడు. స్థాణువులో ఉంటాడు, లేకపోతే ఇంకా విశేషమైనటువంటి మానవ జన్మ కూడా ధరిస్తూ ఈ విధంగా ఉంటాడు అని యమధర్మరాజు సమాధానం చెబుతున్నాడు ఆ జీవుని గురించి. ఆ జీవుని గురించి చెప్పాడు ఈ విధంగా వాడు చేసేటువంటి కర్మలను గురించి ఆయా జన్మలు తీసుకుంటాడు అని చెప్పాడు. ఇకపోతే ఆత్మను గురించి చెబుతున్నాడు. ఇక్కడ విశేషం అసలు ఇక్కడ చెబుతున్నాడు. జీవుని గురించి చెప్పేసేసాడు. జీవుడు కూడా సనాతనమే. అటువంటి జీవుడు శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వివిధమైనటువంటి శరీరాలు పొందుతాడు. ఇక ఆత్మను గురించి చెబుతున్నాను. నజాయతే మ్రియతే వా విపశ్చితు నాయం కుతశ్చన్న భూవ కశ్చితు అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. దీని యొక్క భావమే భగవద్గీతలో వచ్చింది. నహన్యతే హన్యమానే శరీరే, ఉన్నట్టు దానిలో చెప్పేసేసారు దీనిలో అనమాట. నజాయతే, నా జాయతే అనగా పుట్టదు, నా జాయతే పుట్టదు. అలానే నా మ్రియతే మరణించదు. నా జాయతే నా మ్రియతే మరణించదు. నా విపశ్చితు ఎటువంటి రూపాలు కూడా పొందదు. ఇంకా విశేషం, అటువంటి ఆత్మ కుతశ్చన్న బభూవ కశ్చితు, అటువంటి జన్మరహితమైనటువంటి దాన్ని, సనాతనమైనటువంటి దాన్ని, దీనిని శాశ్వతమైనది సనాతనమైనటువంటిది ఈ ఆత్మ శరీరం నశించినా అది నశించదు. హన్యమానే శరీరం పోయింది కానీ లోపల ఉన్న ఆత్మ పోదు, ఆత్మ నశించదు అని చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడు, జీవాత్మ వివిధ రూపాలు తీసుకుంటాడండి, వాడి కర్మల గురించి అని చెప్పాడు. ఇక్కడ ఆత్మని గురించి చెబుతూ ఆత్మని ఎవరు చంపలేరండి, హన్యతే హన్యమానే శరీరే అని కూడా చెప్పాడు. ఇది ఎటువంటి అయం పురాణ శాశ్వత. అయం పురాణ అంటే పురాతనమైనటువంటి, ఎప్పుడు పుట్టిందో తెలియదండి ఈ ఆత్మ. సనాతనమైనటువంటిది, ఎల్లప్పుడూ సనాతనమే, ఎల్లప్పుడూ ఫ్రెష్, కొత్తది, అట్లనే ఉంటుంది, పాతపడదు. సనాతనం అంటే పాతపడదు. ఇప్పుడు శరీరాలు ఉన్నాయనుకోండి, 30 ఏళ్ళు ఉన్నప్పుడు శరీరం 60 ఏళ్ళు ఉన్నప్పుడు ఎట్లుంటుంది, పాతపడిపోయింది. ఇంకొక 80 ఏళ్ళు గడిచింది అనుకోండి, ఇంకా ఓల్డెస్ట్ అయిపోయింది అంటుంటారనమాట. ఓల్డెస్ట్ చూసుకోండి ఎట్లా చెబుతారు, ఓల్డెస్ట్ ఇట్లా అనమాట. అలా అయిపోతుంటుంది ఈ శరీరం. కానీ ఆత్మ మాత్రము ఎల్లప్పుడూ కూడా యంగే, యంగెస్ట్ లాగా చెబుతుంటారే, ఎప్పుడు అలానే ఉంటుంది అని చెబుతున్నాడు అనమాట. అలా ఈ విధంగా ఆత్మని గురించి చెబుతూ, ఆత్మ జనించదు, మరణించదు, శాశ్వతమైనది, సనాతనమైనది, శరీరాలు పోతుంటాయి కానీ ఆత్మ మాత్రం నశించదు అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. జీవాత్మని గురించి చెప్పాడు, పరమాత్మని గురించి చెప్పాడు. జీవాత్మ ఏమో శరీరాలు తీసుకుంటుందండి అని చెప్పాడు. ఆత్మ ఏమో నశించదు, సనాతనము అని 2 మాటలు చెప్పాడు. జీవాత్మ పరమాత్మల గురించి 2 విషయాలు ఇక్కడ వివరంగా చెప్పుకుంటూ వచ్చేసాడు. యమధర్మరాజు యొక్క ఉపన్యాసం ఇది. కాబట్టి ఇక్కడ జీవుడు అంటే ఎవరు, శారీరుడు అనే ఒక మాట. శారీరుడు, దేహి, అలానే క్షేత్రజ్ఞుడు, ఇవన్నీ కూడా ఒక పదాల్లో చెప్పుకుంటూ వస్తుంటాడనమాట. ఈ శరీరుడు జనన మరణాలు అనుభవించు భోక్త తింటుంటాడు. వీడికి ఏమిటి, అందుకని ఏం చెప్పాడు, మనకి 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ఉన్నది, అది ఎప్పుడు భోక్త అంటే తినేవాడు. మనము ఒక్కోసారి ఏమండి భోక్తలు వచ్చారా, 2 భోక్తలను పిలిచామండి అని అంటారు. ఈ భోక్త అనే పదం ఎక్కడ ఉపయోగిస్తామో మనందరికీ తెలుసు, భోక్త. అట్లనే ఈ 2 పక్షుల్లో ఒకడు భోక్త. వాడు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ దొరుకుతుందా,
తిందాం అనుకుంటూ చూస్తుంటాడు వీడు, ఈ భోక్త ఎవరు, శారీరుడు. అందుకని చూస్తుంటాడు, చెట్టు మీద నుంచి కూర్చొని అంత దూరంలో చూస్తుంటాడు. 4 మైళ్ళ దూరంలో ఏదో కనపడదు ఈ పక్షికి. అక్కడ వరణ పరిగెత్తుకుంటూ పోయినాడు, అక్కడి నుంచి తెచ్చుకున్నాడు, చెట్టు మీద పెట్టుకొని తిన్నాడు. ఒకసారి తిన్నావు కదరా, కడుపు నిండలేదా? మళ్ళీ లేదు సార్, అది అయిపోయింది, తిన్నాను, ఎంతసేపు అయిపోయి మళ్ళీ పరిగెత్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఆ కర్మఫలాన్ని అనుభవించి ఒక శరీరం తీసుకున్నాను, మళ్ళీ ఇదే పని నా పని, ఇంకా ఉండదు, ఏం లేదు. ఇది ఈ జీవాత్మ కొన్ని దుంపని ఎప్పుడు చూసినా కానీ నీవు ఇదే పని. నీ వెంట కూడా నీలాగా ఒకడు వస్తున్నాడు వెనక, నువ్వు ఎప్పుడన్నా చూసావా? వెనక్కి తిరిగి చూసావా? అసలు వెనక్కి తిరిగి చూసావా? చూడు ఒకసారి, వెనక్కి తిరిగి చూడు. చూశాడు, ఏంటి ఇట్లనే ఉన్నాడు, నా రూపమేనా, అసలు నా రూపమేనా అని అనుకొని ఏమనుకున్నాడు? ఋతం పిబంతో ఛాయాతపవు అనుకున్నాడు. అంటే ఎలా కనపడుతున్నది? ఏమో నా యొక్క డూప్లికేటా ఏమిటి, నా యొక్క నీడా ఏమిటో అని అనుకున్నాడు. కాదురా నాయన, ఒకడిని నేను ఇన్నాళ్ళ నుంచి తెలుసుకోలేకపోయినాను, వాడు నేను ఒకటేను, కాబట్టి నేను తెలుసుకోలేకుండా ఉన్నాను ఏమిటి అని ప్రయత్నం చేసుకొని అన్వేషణ చేసుకున్నాడు. అప్పుడు తెలుసుకున్నాడు, ఒరే నేను ఒకడినే, నేనే వాడిని. నేను ఎంతసేపటికి తిండిపోతున్నైనాను, తిండిపోతున్నయ్యేటప్పటికి తిండి మీద ఉన్నటువంటి వాడికి ఏముంది? తిండి మీద ఉన్నట్టే ఎప్పుడు చూసినా తిండి తిండి, పొద్దులేదు సాయంకాలం తిండి, ఈ తిండి మీదనే ఉంటుంటాడు కుంభకర్ణుల్లాగా. అటువంటి వాడికి ఈ జ్ఞానం ఎందుకు వస్తుంది? రాదు. అనగా అర్థం ఏంటి? ఎప్పుడు కర్మలు తీసుకునేటువంటి వాడికి బ్రహ్మజ్ఞానం ఉందో ఆసక్తి ఎందుకు ఉంటుంది? ఉండదు. అందుకని ఆ విషయం, అదే విషయం చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం వలన శోక నివృత్తి అవుతుంది, దుఃఖం అనేది పోతుంది అని ఇంకా ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ ఆ పరమాత్మ అంగుష్ఠమాత్రహానని చెబుతూ ఉన్నాడు. కాబట్టి రేపు మనకు ఈ కఠోపనిషత్తులో ఉన్న విశేషాన్ని పూర్తి అవుతుంది. తర్వాత చమసాధికరణంలోకి వస్తాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.